మీకు కనిపిస్తోంది తూర్పు చైనాలోని హ్యూయూ ద్వీపం. ఈ ద్వీపంలో సుమారు 1300 మంది నివసిస్తున్నారు. ఆ ద్వీపం మొత్తం మీద ఒకే డాక్టర్ ఉన్నారు. ఆ వైద్యుడి కుమారుడు జిన్జాంగ్ ద్వీపం వెలుపల వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. చాలా ఏళ్లుగా జిన్జాంగ్ తండ్రి వైద్యంపైనే అక్కడి ప్రజలు ఆధారపడ్డారు. అయితే తండ్రి ప్రోద్బలంతో ద్వీపంలో వైద్యం చేయడానికి అంగీకరించారు. జిన్జాంగ్ రాకతో ద్వీపవాసులు తమకు ఓ భరోసా లభించినట్లు సంతోషించారు. అయితే తన తండ్రి వృద్ధాప్యంతో బాధపడుతున్నా తన వారికి వైద్య సేవలు చెయ్యాలనే సేవా దృక్పథంతో పాటు ఎటువంటి వైద్య సౌకర్యాల్లేని ఆ ద్వీపంలో తన అవసరాన్ని గుర్తించిన జిన్జాంగ్ తండ్రి బాటలోనే నడవాలని ప్రేరణ పొందారు. అక్కడి వృద్ధులు, పిల్లలు, యువత బయటకు వెళ్లినప్పుడల్లా తనను ఆప్యాయంగా పలకరించేవారని, వారి అభిమానం, తండ్రి ప్రేరణ తన మనసు మార్చి అక్కడే ఉండి మాతృభూమికి సేవ చేసేలా చేసిందన్నారు. వారిద్దరి వైద్య సేవల కారణంగా వృద్ధులకు వైద్యం కోసం ద్వీపం వెలుపలకు వెళ్లే బాధ తప్పినట్టు చెప్పారు.